నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతను ఇంకెవరో కాదు, శివప్రసాద్ గారు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే అరిష్టం అంటారు కదా, అసలు అది ఎంతవరకు నిజం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టం అంటారు కదా, ఎందుకు అనేటువంటిదే ప్రశ్న. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం? మొదట ఎప్పుడైనా కూడా ప్రశ్నలోనే నిగూఢమైనటువంటి అర్థము, అంతరార్థము చాలా ఉంటాయి. సో ప్రతి వాళ్ళము టెంకాయ కొడుతూ ఉంటాం. ఏ కార్యక్రమం వచ్చినా, శుభకార్యాలు ఏవి జరుగుతూ ఉండినా, ఏవి అయినా, ఏ పూజలు కార్యక్రమాలు ఏవి ఉండినా, కొబ్బరికాయ దేవాలయానికి పోయినా సర్వసాధారణముగా కాయ కర్పూరం తీసుకువెళ్ళాలి దేవాలయానికి అనేటువంటిది ఒక్కటే తెలుసు. టెంకాయ ఎందుకు కొడుతూ ఉన్నాము అనేటువంటిది ఒకటి మనం ఆలోచన. అసలు టెంకాయ అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, టెంకాయకు, కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి మామూలుగా. ఆ 3 కళ్ళు అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. టెంకాయలోకి నీళ్లు ఎలా వచ్చాయి అనడానికి ఒక పద్యం. సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలలిమి భంగిన్ అన్నాడు. నారికేళం అంటే టెంకాయలోకి నీళ్లు ఎలా వచ్చాయి, ఎలాగైతే వస్తాయో మన జీవితంలో కూడా ఈ టెంకాయ మనము భగవంతుడికి కొట్టినటువంటి దాని వలన మనకు రావాలి అనుకున్నటువంటి సిరి సంపదలు ఆ విధముగా వస్తాయి. నేను కష్టపడుతున్నా గురువు గారు, ఎంత కష్టపడినా నాకు రావటం లేదు డబ్బు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. లేదు ఉద్యోగస్తులు, నాకు శాలరీ పెరగటం లేదు, ఎప్పటి నుంచో ఇవే చేస్తున్నాను అని ప్రతి ఉద్యోగస్తుడి భార్య, శ్రీమతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడికి పోయి ఒక టెంకాయ కొట్టుకొని నమస్కారం చేసుకుందాం, ఓ పండగ వచ్చింది, నా కుటుంబం బాగుండాలి అని టెంకాయలు కొట్టడానికి పోతాం. ఆ టెంకాయ కొడుతూ ఉన్నప్పుడు టెంకాయ యొక్క ఆంతర్యం ఏమిటి అనేది గనక మనము ఒక్కసారి మనం అవగతం చేసుకున్నట్టయితే తల్లి, మనకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మానవ జీవితానికి టెంకాయ. మనము ఈ దేహము ఎలా ఉంటుంది అంటే, ఆ టెంకాయ పైన ఉండేటువంటి పీచు ఏదైతే ఉందో, అలా అన్ని రకరకాల మనుషులతో ఆ పీచులు ఎన్నుంటాయో కూడా తెలియదు. ఆ పీచు ఒక్కొక్కటి తీస్తే, ఒక్కొక్క నార తీస్తే ఎంత ఉంటుందో తెలీదు. అంతమందిలో మనము తిరుగుతూ ఉంటాం సర్వసాధారణముగా పొద్దున్న లేస్తే. ఇక్కడ ఆ చిప్ప అనేటువంటిది ఒకటి ఉంటుంది, గట్టిగా ఉన్నటువంటిది. ఆ గట్టిగా ఉన్నటువంటిది ఏమిటి అంటే మన కుటుంబము యొక్క వ్యవస్థ. ఆ లోపల ఉండేటువంటి మృదువైనటువంటి కొబ్బర అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనమే. ఆ నీళ్లు అనేటువంటిది ఏమిటి అంటే మన సంసారం. ఆ ద్రవం ఎలా వస్తుంది సంసారము అంటే, ఈ మనిషికి చిప్పలోకి ఎలా అయితే వస్తుందో అంటే, అలా వాళ్ళు ఒక వివాహం చేసుకోవడము, కాపురం చేయడము, చేసుకోవడము, అదే సంపద. అందుకే సంపద అనేటువంటి పదం వచ్చేటప్పటికీ సంతానము, ధనము, ధాన్యము, సంతోషము, సుఖము, గృహము అన్నీ కలిగితేనే సంపద. అందుకే సిరి అంటాం. ఈ సిరి అంటే ఏమిటి? సిరి సంపదలు ఎందుకు వస్తున్నాయి పదాలు అంటే, సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సల్లిమి భంగిన్ అంటే, సిరి అంటే లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఉంటే అన్నీ ఉంటాయి అని. ఎందుకంటే సర్వము మనం అనుకూలం చేసుకోవచ్చు. ఆ డబ్బు వలన ఇల్లు కొనుక్కోవచ్చు, ఆ డబ్బు వలన కుటుంబంలో అందరికీ ఏం కావాలనో చేసుకోవచ్చు. అది కనుక చేసుకుంటే సంతోషం ఉంటుంది. అడిగిందల్లా, పిల్లలు అడిగినట్టల్లా అందరికీ ఇస్తే సంతోషమే కదా, అప్పుడు అందరు సంతోషంగా ఉంటారు కదా. అలా ఆ సిరి అలా వస్తుంది, రావాలి అనుకుంటే అనేటువంటి భావనతోనే మనము టెంకాయ. ఇంకా టెంకాయ పైన ఒక 3 కన్నులు ఉంటాయి.
ఆ కన్నులు కనపడకుండా ఒక పీచు అనేది ఉంటుంది. ఏమిటి దాని యొక్క అంతరార్థం అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే, సత్వరజస్తమో గుణములు అనేటువంటివి ప్రతివాడికి ఉంటాయి. ఇంద్రియ నిగ్రహము అంటే కోపము, అతి కోరికలు, ఇట్లాంటివి మామూలుగా చాంచల్యము, చిత్త చాంచల్యము అని అంటాం. ఈ సత్వ రజస్తమో గుణములు అనేటువంటివి మూడు కలిపితే ఆ మూడు కన్నులు అవి మనకు ప్రతి మనిషి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా ఉంటాయి. అందుకనే కోపపడము అనేటువంటిది ఎక్కడ కోప్పడాలనో అక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదో ప్రతిదానికి కోప్పడరాదు. ఈర్ష్యాద్వేషాలు ఉండరాదు. పరమనిషిని మనం ఎలా చూడాలనో అలా చూడాలి. మనలో సత్వరజస్తమో గుణములు అనేటువంటివి ఈ మూడు గుణాలను పోగొట్టుకోవటానికి అందరూ నాకు సమ్మతమే, అందరూ నాకు కావాల్సినటువంటి వాళ్లే అనేటువంటి భావనతో చూసేటువంటి విధంగా, సర్వము ఒకటే దృష్టితో చూసే పద్ధతిలో, ఈర్ష్యాద్వేషాలు అనేటువంటివి లేకుండా ఉండటం, ఒకరిని మోసగించడం చేయడం ఇట్లాంటివి లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ వస్తాయి వీటి కిందికి. అంటే మనం సత్వరజస్తమో గుణములు అనేటువంటి ఈ మూడు గుణాలు మనకు తెలియకుండా ఒక పీచులాగా అడ్డం ఉంటుంది. మనము జ్ఞానాంధకారం అనేటువంటిది అంధకారంలో బతుకుతుంటాం. నాలో ఉండేటువంటి ఈ సత్వరజస్తమో గుణములను నేను పోగొట్టుకుంటున్నాను, నా అంధకారాన్ని, నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తున్నాను స్వామి నీ ముందర. నేను ఎలా చేయగలను? నేను ఏ విధంగా చేసుకోగలను? ఈ నారీకేళము ద్వారా నేను చేసుకోగలను అనేటువంటి ఇదితో మనము టెంకాయ మనము కొట్టుకుంటూ ఉన్నాము దేవుడికి. ఈ కొబ్బరికాయ కొట్టడంలో ఉండేటువంటి యొక్క ఆంతర్యము అది. మనలో ఉండేటువంటి గుణాలను పోగొట్టుకోవటానికి ప్రతిసారి కొడుతూ ఉంటాము, మళ్ళీ వచ్చి అవే పాటిస్తుంటాం, అవి పోగొట్టుకో. ఒకసారి కొబ్బరికాయ కొట్టేటువంటి విషయంలో ఆంతర్యం ఏమిటి? ఒకసారి కొట్టినామంటే ప్రతిసారి కొట్టాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉన్నది అంటే, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా అవి ఎక్కడైనా మనలో ఏ మూలనైనా దాగి ఉన్నాయేమో, తండ్రి, పరమేశ్వర, లేకపోతే జగదీశ్వరి, లేకపోతే గణాధిప, లేకుంటే వెంకటేశ్వర స్వామి, మన ఇష్టం ఎవరైనా సరే, తండ్రి నాలో ఉండేటువంటివి ఇంకా ఎక్కడైనా ఏ మూలనైనా ఇవి దాగి ఉన్నాయేమో, ఇవి పోతూ ఉండనిగాక, ఎప్పుడు నాలో ఇటువంటివి రానియకుగాక, నేను మామూలు వ్యక్తిగా ఉండేట్టుగా చూడు తండ్రి, అలా నన్ను అనుగ్రహించు స్వామి, నాలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టు తండ్రి అని పోగొట్టుకోవటానికి మనం కొబ్బరికాయ కొడుతున్నాం. అటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఇప్పుడు వస్తుంది దానికి సమాధానం. అటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే మన మనస్సులో ఏదో కోరకూడనటువంటి కోరిక మనము బలంగా పెట్టుకొని కొడుతున్నామా అనేటువంటిది, ఎక్కడో మన మనస్సులో కాస్త మాలిన్యము ఉంది అనేటువంటి భావనతో గాని, ఒక్కసారి మనం ఎందువల్ల కుళ్ళిపోయింది అని ఎవరు కొట్టేటువంటి వ్యక్తి ఎవరో కొట్టు ఉంటాం. అక్కడ ఏదో పూజ దగ్గర సరైనటువంటి శుద్ధి లేకనా, లేకపోతే ఎక్కడైనా మనము పవిత్రముగా కాకుండా అపవిత్రముగా మనం ఏమైనా ఉన్నామా, లేకపోతే మనతో తెలియకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి మనల్ని తాకారా అపవిత్రముగా అనేటువంటి వాటిల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేటువంటిది జరగదు. కుళ్ళిపోయింది అంటే అరిష్టమా అంటే ఏదో అరిష్టం జరుగుతుంది అని కాదు. ఆ సందర్భములో అక్కడ చేస్తూ ఉండేటువంటి సమయములో ఏదో చిన్న ఇబ్బంది కలిగింది అని దాన్ని ఒక్కసారి మనము అవగతం చేసుకుంటే ఎక్కడ లోపము జరిగింది. నేను ఉదయాన్నే తలస్నానం చేసినాను, ఉతికిన బట్టలు కట్టుకున్నాను, మా వారిని తెమ్మన్నాను. కొబ్బరికాయను కడుగుతూ ఉంటారు అందరూ, కడిగి తీసుకొస్తారు. కొబ్బరికాయను, అరటి పళ్ళను, పాలు ఇవేవి మనం కడగాల్సిన అవసరం లేదు. వీటిని కడగకూడదు. మామూలుగా కొబ్బరికాయను దీన్ని కడగాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. పుట్టుకతో పవిత్రత ఇవి కాబట్టి కొబ్బరికాయను కడగాల్సిన పని ఉంది.
దానికి మాలిన్యం అంటదు. దర్భ, గోమాత, కొబ్బరికాయ, తొమలపాకులు, వీటికి వేటికి నిమ్మకాయ, వీటికి దేటికి కూడా మీకు అపవిత్రత అనేటువంటిది అంటే అవకాశము ఎంత మాత్రము లేదు వాటికి. కాబట్టి ఆ కొబ్బరికాయ అక్కడ కుళ్ళిపోయింది అనగానే హైరాణ పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఒక్క మాటతో చెప్పొచ్చు, కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఏం లేదండి ఇదే అని ఒక మాట అనేసేయచ్చు. కానీ అది కాదు. దాని యొక్క అంతరార్థము, దాని యొక్క నిగూఢము, ఎందుకు కొడుతున్నామో తెలిస్తే అక్కడ దీని యొక్క ప్రాశస్త్యం అంతా కూడా తెలుస్తుంది అని పూర్తిగా మీకు వివరము తెలియజేయడం జరుగుతూ ఉన్నది తల్లి. ఇది దాని యొక్క అంతరార్థం. దాన్ని ఇంకొకటి కొట్టుకుంటే అయిపోయింది. తీసుకుని వెంటనే ఏదైనా అక్కడ జరిగినటువంటి స్థానం సందర్భంలో ఏదైనా అపవిత్రత జరిగి ఉంటే ఆ ఇబ్బంది జరుగుతుందని గ్రహించాలి. ఇంకొక కాయ కొట్టుకోవచ్చును. అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కానీ ఏదో ఇంటికి అరిష్టం జరుగుతుంది అనేటువంటిది కానీ ఏమీ లేదు. ఆ సందర్భానికి మనం కరెక్ట్గా లేము అనేటువంటి భావన తెలియచేయటానికి ఇది మార్గం అనేది తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.